హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ ఫుడ్ ఏరియా తెలుగు. ఈ ఛానల్ ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. నేనండి మీ మురళి. ఈ రోజు మంచి చెన్నై స్టైల్లో సాంబార్ పొడి చేసుకున్నామండి. ఈ సాంబార్ పొడి కొట్టి మామూలు సాంబార్కే కదండి, టిఫిన్ సాంబార్ కైనా, రసంకైనా, వేపుళ్ళకైనా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ సాంబార్ పొడి ఎలా చేసుకోవాలో తెలుసుకునేదానికి ముందు మీ చేతులు కనుక ఖాళీ ఉంటే ఒక లైక్ చేయండి. సరే, ఆలస్యం చేయకుండా మనం అయితే సాంబార్ పొడి రెడీ చేసుకుందామా? రండి. ఈ సాంబార్ పొడికి కావాల్సిన ముఖ్యమైన పదార్థాలు: 100 గ్రాములు ఎండు మిరపకాయలు తీసుకున్నానండి, 100 గ్రాములు వేడిగి మిరపకాయలు తీసుకున్నానండి. ఇది కర్ణాటకలో దొరుకుతుంది, మన మామూలు హోల్సేల్ షాప్ లో కూడా దొరుకుతుంది. ఇది లేకపోతే కాశ్మీరీ చిల్లీ అయినా వాడుకోవచ్చు, లేదా గుంటూరు మిరపకాయలైనా వాడుకోవచ్చు అన్నట్టు. 200 గ్రాములు ధనియాలు తీసుకున్నానండి, 20 గ్రాములు పచ్చిశనగపప్పు, 20 గ్రాములు కందిపప్పు, 20 గ్రాములు మినపగుండ్లు, 20 గ్రాములు పెసరపప్పు, 10 గ్రాములు మిరియాలు, 10 గ్రాములు ఆవాలు, 10 గ్రాములు జీలకర్ర, 5 గ్రాములు మెంతులు, ఒక 10 గ్రాములు ఉప్పు, కళ్ళు ఉప్పు తీసుకున్నానండి. ఇందులో ఒక వస్తువు మిస్ చేశాను, అది మళ్ళీ చెప్తాను. ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్ లో మంటను అడ్జస్ట్ చేసుకొని 20 గ్రాములు మిరియాలు వేసుకొని సన్నటి మంట పైన కాస్త వేపుకోవాలన్న. ఎలా వేగాలంటే ఈ మిరియాలు చిటపట్లాడుతూ మనకి వేగుతుందన్నట్టు. ఆ సమయంలో మనం తీసుకోవాలన్నట్టు. చూడండి, ఈ విధంగా చిటపట్లాడుతూ మంచి సువాసన వస్తుందండి. ఈ సమయంలో తీసి ఒక బౌల్లోకి మార్చుకుందాం. ఇప్పుడు 10 గ్రాములు జీలకర్ర వేసుకొని ఇదే విధంగా మనం ఉప్పుకుంటూ వేపుకోవాలన్నట్టు. మంచి రంగు సువాసన వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇది వేపుకునే విధానాన్ని బట్టే మనకి సాంబార్ పొడి వస్తుందండి. తొందరపడి అన్ని దినుసులు ఒక్కసారిగా వేసి ఈ పరిస్థితిలో వేపుకోగాకండి. ఈ విధంగా విడివిడిగా డ్రై రోస్ట్ చేసుకోండి. ఈ విధంగా మనకి రంగు రావడమే మనం తీసి బౌల్లోకి మార్చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు 5 గ్రాములు మెంతులు వేసుకున్నాం. మెంతులు వేసుకొని మంచి రంగు రావాలండి. తొందరగా వేగిపోతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా వేపుకోవాలి. చూడండి, అప్పుడే మనం వేసుకున్న మెంతులు రంగు ఏ విధంగా మారిందో ఈ విధంగా మంచి రంగు సువాసన రావాలన్నట్టు. ఈ విధంగా వచ్చినప్పుడు దీన్ని కూడా తీసి బౌల్లోకి మార్చుకుందాం. ఇప్పుడు 20 గ్రాములు మినపగుండ్లు వేసుకున్నాం. మినపగుండ్లు వేసుకుని ఇది కూడా మంచి రంగు రావాలండి. ఈ విధంగా తిప్పుతూ ఈ మాత్రం రంగు రావాలన్నట్టు. ఈ విధంగా రంగు మారిన తర్వాత తీసి బౌల్లోకి మార్చుకున్నాం. ఇప్పుడు ఇందులోకి 20 గ్రాములు పచ్చిశనగపప్పు వేసుకున్నాం. ఇది కూడా మంచి రంగు రావాలన్నట్టు. ఈ పచ్చిశనగపప్పు మాత్రం కాస్త సమయం తీసుకుని మంచి సువాసన ఇస్తుందండి. కానీ మనం కాస్త ఓపిగ్గా వేపుకుంటే చూడండి, ఈ విధంగా రంగు మారిన తర్వాత మనం తీసి బౌల్లోకి మార్చుకుందాం. ఇప్పుడు ఇందులోకి 20 గ్రాములు కందిపప్పు వేసుకుందాం. ఇది కూడా కాస్త రంగు రావాలి. కాకపోతే ఇది కాస్త తొందరగా వేగిపోతుందండి. పప్పు చిన్నదిగా ఉంటుంది కాబట్టి కాస్త తొందరగా వేగిపోతుంది. కాస్త జాగ్రత్తగా వేపి ఈ విధంగా రంగు రాగానే తీసి బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 20 గ్రాములు పెసరపప్పు పెసరపప్పు కూడా కాస్త తొందరగా వేగిపోద్ది అన్నట్టు. ఈ విధంగా తిప్పుకుంటూ కలుపుకుంటూ బాగా మంచి రంగు సువాసన వచ్చేంత వరకు వేపి ఇది కూడా బౌల్లోకి తీసుకున్నాం. చూడండి, ఈ విధంగా రంగు మారిన తర్వాత మాత్రమే మనం తీసి వేసుకోవాలండి. ఏది కానీ పచ్చిగా ఉండకూడదు, మాడిపోకూడదు. ఈ విధంగా వేపి ఇది కూడా బౌల్లోకి తీసుకుంటాం. ఇప్పుడు ఇందులోకి 20 గ్రాములు బియ్యం వేసుకున్నాం. బియ్యం వేసుకొని బియ్యం పైన తెల్లగా మారుతుందండి. ఆ సమయంలో తీసేసుకోవాలన్నట్టు. ఈ బియ్యం మనం ఈ సాంబార్ పొడికి ఎందుకు వాడతాం? సాంబారు మనకి చిక్కగా మారడానికి ఉపయోగపడుతుంది అన్నట్టు. కాబట్టి బియ్యం చిత్తంగా వేసుకోవాలన్నట్టు. చూడండి, ఈ విధంగా తెల్లగా పైన మారిన తర్వాత దీన్ని కూడా బౌల్లోకి మార్చేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి 200 గ్రాములు ధనియాలు కూడా రంగు మారి మంచి సువాసన వస్తుందండి. ఆ సమయంలో మనం తీసుకోవాలన్నట్టు. చూడండి, ఈ విధంగా రంగు మారి మంచి సువాసన వస్తుంది. ఈ సమయంలో తీసి బౌల్లోకి మార్చుకుందాం. ఇప్పుడు ఇందులోకి 10 గ్రాములు ఉప్పు వేసుకున్నాం. ఉప్పు వేసుకొని గుంటూరు మిరపకాయలు, వేడిగి మిరపకాయలు వేసి ఈ విధంగా తిప్పుకుంటూ వేపుకోవాలి. ఉప్పు ఎందుకు వేసుకోవాలంటే ఉప్పు వేసుకోవడం వల్ల మనకి ఘాటు అన్నది ఉండదన్నట్టు. ఈ మిరపకాయలు వేపుకునేటప్పుడు ముక్కులు అదిరిపోయే ఘాటు వస్తుందంటే ఆ ఘాటును తగ్గిస్తుంది అన్నట్టు. దీంతో పాటు ఉప్పులోని చెమ్మ కూడా ఆరుద్దన్నట్టు. ఈ విధంగా తిప్పుకుంటూ మిరపకాయలు మాడిపోకుండా మనకి మిరపకాయలు వేడెక్కితే చాలండి. ఏ మాత్రం మాడనివ్వకుండా మనకి
మిరపకాయని వేడి చేసుకోవడానికి మాత్రమే మనం వేస్తున్నాం. మీకు ఇలా వేసుకోవడం ఇబ్బందిగా ఉంది మీ ఇంటి దగ్గర మంచి ఎండ కాస్తున్నప్పుడు ఎండలో పెట్టి బాగా ఎండబెట్టి కూడా మనం ఈ సాంబార్ పొడికి వాడుకోవచ్చు అన్నట్టు. చూడండి, మనం వేపుకున్న ఎండు మిరపకాయలు బాగా గలగలలాడుతూ ఈ విధంగా బాగా మిరపకాయలు వేడెక్కిందండి. ఈ విధంగా వేడెక్కి గలగలలాడుతున్నప్పుడు దీన్ని కూడా తీసి బౌల్లోకి మార్చుకొని చివరగా ఒక 2-3 రెమ్మలు కరివేపాకు నేను వెండి వేస్తున్నానండి. మీ దగ్గర పచ్చిగున్నా వేసుకోవచ్చు, ఎండిదైనా వేసుకోవచ్చు అన్నది. ఎండి కరివేపాకైనా పచ్చి కరివేపాకైనా సరే అండి. ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఈ విధంగా పొడి పొడిగా వచ్చినప్పుడు దీన్ని కూడా బౌల్లోకి మార్చుకున్నాం. మనం వేపుకున్న ఈ దినుసులన్నింటినీ వెడల్పాటి ప్లేట్లోకి వేసుకొని బాగా చల్లారనివ్వాలి. ఈ విధంగా బాగా నెరిపి వదిలేయండి. ఈ వేడి మీదనే ఇప్పుడు మనం ఏం చేద్దామంటే 1 స్పూన్ పసుపు పొడి వేసి, పసుపు కొమ్ము అయితే మామూలుగా వేడి చేసి వేసుకోండి. లేదంటే పసుపు పొడి వేసుకునే పని అయితే మాత్రం ఈ విధంగా ఈ వేడి మీద వేసుకుంటే సరిపోతుంది. నేనైతే పెద్ద మిక్సీ జార్ లో వేసుకొని మొత్తం ఒకేసారి వేసి పొడి కొట్టుకుంటున్నానండి. మీరు 2 బ్యాచ్లుగా వేసుకుంటే వేసుకోవచ్చైతే ఇది మొత్తం మెదిగితే జారుకు వస్తే ఎక్కువ అన్నట్టు. కాబట్టి నేను మొత్తం ఒకే జార్ లో వేసి మిక్సీ పట్టుకుంటున్నానండి. చూడంండి, ఈ విధంగా మిక్సీ తిప్పుకుంటూ మధ్య మధ్యలో ఈ విధంగా ఒక చెంచా గాని గరిటె గాని పెట్టుకొని ఈ విధంగా తిప్పుకుంటూ మెత్తటి పొడిలాగా తయారు చేసుకోవాలన్నట్టు. ఈ విధంగా ఉండాలంటే అంత మెత్తగా రావాలండి ఈ సాంబార్ పొడి. చూడండి, నేను ఈ విధంగా అప్పుడప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పొడిని రెడీ చేసుకుంటున్నాను. మీరు ఇదే విధంగా మీరు చేసుకున్నారు మంచి సాంబార్ పొడి రెడీ అవుద్దండి. చూడండి ఎంత కలర్ఫుల్ గా ఎంత అద్భుతంగా మన సాంబార్ పొడి రెడీ అయిందో. ఈ విధంగా మీరు మీ ఇంట్లో తయారు చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ లో అయితే తెలియచేయండి. నేను చేసి చూపిస్తాను. మీరు చూడండి, చేయండి, తినండి, తినిపించండి, ఆస్వాదించండి, ప్రేమతో వండి పెట్టండి. మీ కుటుంబ సభ్యుల ప్రేమ నిరంతరం పొందుతున్నాను. మరో మంచి వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. టేక్ కేర్. బై బై. జై హింద్.